షెల్స్ ఉన్నాయన్నమాట. మీరు చెప్పిన ప్రకారం ఇంతకుముందు చెప్పినారు, ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు బయటకు వచ్చినారు. అట్లాగే ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీ కాడర్ల యొక్క ఇష్టానిష్టాలకు సంబంధం లేకుండా వారికి ఏమాత్రం కూడా పరిచయం లేని ప్రాంతాలకు పంపిస్తున్నది కాడర్స్ ని. ఎందుకంటే అక్కడ 31 మార్చ్ 2026 లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చి 2026 తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సురక్ష సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది. వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకి దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయినారు. ఇంతేకాకుండా వాళ్లకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా అక్కడ పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి. తర్వాత సరే కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది. అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇందులో అన్నది ఒక ఆలోచన వాళ్లకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చిందన్నమాట. వీళ్ళకు మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోమ్ మినిస్ట్రీ MHA ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతుంది. ఆయుధాలతో లొంగిపోతే అది LMGకి లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ గానీ SLR గానీ తీసుకొస్తే 2 lakh rupees, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, UBGL అటాచ్మెంట్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్డు కానీ సింగిల్ షాట్ గానీ వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్లకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా కానీ చెక్కుల ద్వారా కానీ వాళ్లకు అమౌంట్ అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్లకు వాళ్ళ స్టేట్ పంపిస్తాం. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వాళ్లకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్లకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో పాటుగా చెప్పేది ఏమిటంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కార్డర్స్ సరెండర్ అయినరు, డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 సొంత కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు
సీఎంస్ అంటారు, డివిఎస్ సీఎంస్ అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు, వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది సాయుధ పోరాట మార్గాన్ని విడిచేసి తమ కుటుంబాలతో శాంతియుతంగా జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. ఇప్పటికీ ఇవాళ ఈ రోజు నాటికి సరెండర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 54 మంది సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు అజ్ఞాతంలో ఇంకా ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ 54 మంది ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు 54 మంది. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్, కనీసం 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. కొంతమందికి ర్యాంకు పెరుగుండొచ్చు, కొంతమంది అంటే డివిజనల్ కమిటీ మెంబర్లు గానో డీసీఎస్ గా ఉన్న వాళ్ళ ర్యాంక్ పెరుగుండొచ్చు. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇంత 8 మంది స్టేట్ కమిటీ ర్యాంక్ వాళ్ళు, 13 మంది డివిజనల్ కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ డివిజనల్ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళు 13 మంది ఉన్నారు. 16 మంది ఈసీఎస్ గా ఉన్నారు. 12 మంది పార్టీ మెంబర్లుగా ఉన్నారు. అంటే 54 మందిలో 42 మంది నాయకత్వ పొజిషన్ లో ఉన్నారు. 12 మంది మాత్రం కింది స్థాయిలో ఉన్నారు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా, అందులో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, 4 ఏరియా కమిటీ సభ్యులు, అంటే మొత్తం 6 మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా 48 మంది ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. అంటే ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ. సో ఈ 54 మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కమిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు 6 మాత్రమే. మిగతా 48 మంది మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తం ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం 7 ఇవాళకి మిగిలిన వాళ్ళు. ఆ 7లో 5 తెలంగాణ వాళ్ళు, 2 మాత్రం వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఒక జార్ఖండ్ అండ్ ఇంకొక ఆయన బీహార్ చెందినటువంటి ఆయన. ఇది ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి ఏందో అందులో ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సిరిపుల్లో పట్టుకోలేము, వాళ్ళు పిలిపించిన మమ్మల్ని, మా వాళ్ళు బయట తీసుకొచ్చారు వాళ్ళని. అట్లా మేము ఇక్కడ ఉన్నాము, మేము ఎక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళము, మాకు ఇక్కడ ఏం తెలుస్తలేదు, మేము గడిగుండా వెళ్ళిపోవడానికి రాంది అంటే పార్టీ పంపినాం అనమాట. యా ఎస్ మ్యామ్. యా యు సీ this press conference is only for surrender of these CPI Maoists. So I don't want to dilute that by giving that information. Whatever information Telangana police had has already been shared with the press media so that they won't indulge in any kind of other guesswork. There's a reason why we took the lead and we gave the information ourselves before you asking. Yeah. No, we never told any family member. No. We did not tell the family. No, that's precisely the reason why I gave the information on that day, right? No, I mean, I didn't get your. Can you repeat it? Where? In Australia also. 7 people were arrested today in the Bondi Beach shooting. Achha. So one thing is that there is this inter-country investigation between India, Telangana police and the Australia police. So we are looking at some reaction from you as to what the investigation is looking like right now. And in terms of his visits here, were they also part of his radicalization? And has there been any links, or have they had any links with sleeper cells or terror cells while he has made these 6 visits to India or Hyderabad specifically? Yeah, okay, right, thank you. We do not know that 7 people were arrested today in Australia, first thing. Second thing is, his visit to Hyderabad has been, visits to Hyderabad have been 6 times in a duration of 27 years, right? He left the country in 1998. The information which we gathered when we came to know that he was carrying a Indian passport, and his address on the Indian passport was found to be in Hyderabad. So then we immediately sprung into the action, and we verified. I don't say investigation; it's very easy to find out from the passport. We verified and we inquired into it, and we found that the gentleman was born in India, Hyderabad, and he had left in 1998 itself for further education and employment to Australia. And he came to Hyderabad later, first time in 2000 October, along with his wife,
the European lady whom he married. Then second time he came in 2004. Third time he came in February 2009. That was after his father's death, not to attend the funeral, but later, afterwards, or maybe a month later. Then in July 2012, he came to Hyderabad once for property settlement with his family members. And again in March 2016, he came to Hyderabad, again for family property settlement with his family. And finally, he came in July 2022, ostensibly to visit his mother and sister. That's all we know about his links in Hyderabad. We do not have any information about his radicalization in Hyderabad or any links to that extent in Hyderabad. So, thank you very much. Let's come back to the Maoist thing. వాసుదేవాచారి గారు మనవాళ్ళు మన దగ్గర రావడానికి ఏమైనా ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా అదే అండి. మీ ప్రయత్నం అంతా కూడా వాళ్ళని బయటకు తీసుకురావడానికి అని చెప్పి ఇప్పుడు మీకు చెప్తున్న 5 సీసీ కమిటీ మెంబర్లు ఉన్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు, అట్లాగే వివిధ ర్యాంకులలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 54 మంది తెలంగాణ వాళ్ళు. వాళ్ళకి మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి మళ్ళొకసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా బయటకు రావచ్చు. పోలీసుల ముందు వాళ్ళు ఆత్మసమర్పణ చేసుకోవచ్చు, ప్రభుత్వం ముందు లొంగిపోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లయితే వీళ్ళతో ఇట్లా ట్రీట్ చేస్తున్నామో ఆ విధంగానే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి మా పిలుపుని అందుకొని తొందరగా బయటకు వస్తే మంచిది. 31 మార్చి వరకు ఎదురు అక్కర్లేదు. 31 మార్చి తర్వాత కూడా అక్కడ ఛత్తీస్గఢ్ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ అవుతాయని అనుకోవద్దు, అవి ఆగవు. కాబట్టి మిగతా మీ యొక్క పెద్ద నాయకత్వం ఎట్లయితే సరెండర్ అయిందో, ఎట్లయితే లొంగిపోయిందో అట్లాగే మీరు కూడా బయటకు వచ్చి లొంగిపోవని చెప్తున్నాం మేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు వెపన్స్ సీజ్ చేసిన వెపన్స్ అన్ని పోలీసుల మీద అటాక్ చేసినప్పుడు తీసుకున్న వెపన్సా, ఇంకా వేరే ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినా? మీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియదు. ఇప్పుడు ఇందులో 3-4 తప్ప 3 or 4 వెపన్స్ తప్ప మిగతా అన్ని కూడా కంపెనీ మేడ్ వెపన్స్, అన్ని ప్రొహిబిటెడ్ బోర్డ్ వెపన్స్ అంటారు. ప్రొహిబిటెడ్ బోర్డ్ వెపన్స్ అంటే ఓన్లీ మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు వాళ్ళు కానీ మాత్రమే వాడాలి. AK-47 కానీ, అంటే 7.62 AK-47 అండ్ SLR అండ్ ఇన్సాస్ అండ్ 303. ఈ రైఫిల్స్ కేవలం పోలీస్ 9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, ఇవన్నీ కూడా కేవలం పోలీసుల వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి వాటి నాన్ ప్రొహిబిటెడ్ బోర్డ్ వెపన్స్ అంటారు. సో అందులో ఉన్నటువంటి 24 వెపన్స్ లో నేను లెక్క పెట్టేంత వరకు 21 వెపన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బోర్, అంటే పోలీసుల దగ్గర వాళ్ళు కానీ ఆర్మీ దగ్గర కానీ మాత్రమే ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడి నుంచి కొల్లగొట్టుకుపోయిన వెపన్సే. సో ఇప్పుడు ఆ వెపన్ లో ఉన్నటువంటి నెంబర్ ప్రకారము మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ నెంబర్ వెపన్స్ మా దగ్గర ఒక లొంగిపోయిన వీళ్ళు, ఈ నెంబర్ ఉన్న వెపన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వెపన్స్. కాబట్టి మీ వెపన్ ఉందా తెలుసుకుంటాం అన్నమాట. వాళ్ళు వెపన్ ఉందో తెలుసుకుంటాం మేము. Sir, this is Ashish, sir. Yes, Ashish. Sir, but largely they are from Chhattisgarh and company number 1 battalion, PLJ battalion and company number 1. What about Telangana State Committee? How many members right now active in Telangana? What about Damodar? And since they are from PLJ battalion number 1, company number 1, what about their company head Deva? Whether you have any information about him, Telangana State Committee, Damodar? And how many Maoists are currently active, or you believe that they'll surrender or you'll hunt them down? How many are currently active in Telangana? So I've told you, out of 54 people, only 6 people. Yeah. So out of 54 cadres still alive, active in Telangana, I mean from Telangana, 6 are working in Telangana committees. The Telangana committee otherwise comprises 36 people, right? 36 people. Of them, 6 are from Telangana, rest are from outside. So they are not, the information which we are getting, the intelligence inputs which we are getting, that they are not moving together. They have separated, they have been divided between in 10 people, 12 people in that strength. So they are moving in different, they're taking shelter in different areas. That's how we could get these people, and we'll also get other people. That's why we are, Damodar also, as you pointed out, again it's an open appeal to him. We know that his family members and friends are trying to get him out. So we give him open, safe passage. He should also come out and surrender. హలో సార్, సునీల్ సార్, వేరే క్వశ్చన్ అడగ సార్. వేరే అడగడానికి లేదండి, వద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి లేదు. థ్యాంక్ యూ. Sir, one more supplementary. చేశారు కదా దానికి
స్పెషల్ ఇప్పుడు ఆ కేసు ఒకటి చెప్తాను, మీరు దయచేసి మీ క్వశ్చన్ రాకుండా ఉంటాను చెప్తాను. ఈ కేసు సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది కాబట్టి ఆ కేసులో మేము మాట్లాడడానికి ఏమి లేదు. థ్యాంక్ యూ. సుఖి ఓయం జోగా ఓయం మంగు కుంజం దేవి కుంజం దేవ దిలీప్ కవాసి గంగి పూనం జ్యోతి మరకం జోగి మడకం సోని నందిని అలియాస్ దొడ్డి రామే అలియాస్ మధుప్రియ పరసం సుంబాది అలియాస్ సమితి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ అలియాస్ ప్రశాంత్ కనికారపు ప్రభంజన్ కోర్సా లత్సు అలియాస్ ప్రశాంత్ వెట్టి మంగి అలియాస్ సునీత మడకం సోంగా అలియాస్ రఘు సోడి సుక్కి పూణెం సుక్కి అలియాస్ రాధిక హేమ్లా బుద్రి ముసాకి మంగు పూణెం సమ్మయ్య వంజాం లింగ అలియాస్ రాజు ఓయం మంగు అలియాస్ మాసా మాసా కుర్సు సుద్రు అలియాస్ రాజు మడకం అడుమాల్ మడకం దేవా ముసాకి అడుమే మడకం జోగా అలియాస్ సూర్య పూణెం సోని అలియాస్ రేగన మడావి జోగి అలియాస్ రమ్య తాటి మోతి అలియాస్ శిరీష మడకం భీమే అలియాస్ రోజా ముసాకి దేవే కొడియం హిడుమే అలియాస్ విమల ఉందం దేవే ఉందం మాసి అలియాస్ తేజ మడవి జోగా మడవి ఊరే అలియాస్ రోషిని కొవాసి పుత్ర మడకం సన్ని
కొడియం పవను. పెద్ద